ఇది ఇలాగే కంటిన్యూ అయితే 1,00,000 కోట్లు అవసరం అవుతుంది. ఎందుకు అంటే ప్రాక్టికల్‌గా దాని రేట్ ఏం పెంచుతున్నారు? ద్రవ్యోల్బణం ఆధారంగా అన్నటువంటిది ఇప్పుడు అవును. చెప్తున్నట్టు. హ్మ్. అది 2014 సంవత్సరంలో రాష్ట్రం విడిపోయినటువంటి టైంలో ఎలక్షన్స్ ముందు ఆయన రాయపాటి సాంబశివరావుకి అప్పుడు మంత్రి పదవి ఏమి ఇవ్వాల. అవును. మిగతా వాళ్ళందరికీ కేంద్ర మంత్రులు ఇచ్చారు. ఆయనకి ఒక్కడికే ఇవ్వాల. ఆయనకి ఇది గిఫ్ట్‌గా ఇచ్చారు. కాంట్రాక్ట్ ఇచ్చారు. ట్రాన్స్ట్రాయ్ సంస్థకి ఇది గిఫ్ట్‌గా ఇచ్చారు. అవును. వాళ్ళ బ్రదర్ కూడా వచ్చి వీళ్ళ అబ్బాయి కదా అవును, మనకు వచ్చి అవును, మాట్లాడారు అవును. చూసాం కదా. అవును. అది ఎంత అప్పుడు 14,000 కోట్ల ఉన్నటువంటి దాన్ని 16,000 కోట్లకి పెంచారు. హ్మ్. ఆ తర్వాతన ఆ ట్రాన్స్ట్రాయ్ని పక్కన పెట్టి 14,000 కోట్లకి చేయడానికి నవయుగం ముందుకొచ్చింది. హ్మ్. 2,000 కోట్లు తక్కువతో. హ్మ్. అందుకోసం అప్పుడు నితిన్ గడ్కరీ దగ్గరికి వెళ్ళి చంద్రబాబు గారు స్వయంగా కూర్చుని మాట్లాడాక ఒప్పించడం పూర్తయింది నవయుగాకి. హ్మ్. ఆ తర్వాతన ఒక 9 నెలల తర్వాత రివైజ్డ్ బడ్జెట్ అంచనాలు అంటూ 55,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం హ్మ్. కేంద్రానికి పంపించింది. సెకండ్ డిపిఆర్. ఆ, ఎందుకని పంపించింది అంటే అది అప్డేటెడ్ ఇవాళ బడ్జెట్ ఇట్లుంది. అక్కడ ముంపు ప్రాంతాలు ఎప్పుడు వచ్చింది అది అంటే హ్మ్. ముంపుకు సంబంధించినటువంటిది మామూలుగా జాతీయ ప్రాజెక్టులో కన్స్ట్రక్షన్ కాస్ట్ కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది. హ్మ్. 90